సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్స్ లైక్ టెంకాయ కోకోనట్ వాటర్ కానివ్వండి, సబ్జా వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనకి మంచిగా డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. బ్రోకలీ కానీ, స్పినాచ్ కానీ, ఇంకోటి కానీ తీసుకుంటే, బెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్, క్యాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే డైజెషన్ మనకి ఆటోమేటిక్గా మంచిగా సాఫీగా జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనం ముక్కవలసిన అవసరం లేకుండానే మోషన్కి వెళ్ళగానే మనకి ఆ ప్రెషర్ వలన మోషన్ రావాల్సి ఉంటుంది. అంతేకాని మనం స్ట్రైనింగ్ చేయకూడదు. స్ట్రెయిన్ చేసిన కొద్దీ మనకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, వెయిన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, అక్కడ క్రాక్ ఫార్మేషన్ జరగడం కానీ, లేదు అక్కడ ఉన్న మొత్తం ట్రాకే ఫామ్ అవ్వడం కానీ, ఇవన్నీ తాలూకు కంప్లైంట్స్ అనేవి చూడటం. మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్, చిరుతిండ్లు, ఫ్యాటీ ఫుడ్, ఇవన్నీ అవాయిడ్ చేయడం జరగాల్సి ఉంటుంది. ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండి మంచి హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ, ఈ సమ్మర్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ, డీహైడ్రేట్ అవ్వకుండా ఇవన్నీ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మోషన్కి వెళ్ళే దారిలో ఇబ్బందిగా ఉంటుందా? మోషన్కి వెళ్ళినప్పుడు మీకు బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే అక్కడ ఇచ్చింగ్గా కానీ, పెయిన్గా కానీ అనిపిస్తుందా? అసలు ఇది ఎలాంటి సమస్య? వీటిని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారా? సో వీటన్నిటికీ సమాధానం ఈరోజు మనం డాక్టర్ సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ సమస్య ఏంటి సార్? ఎక్కువగా చాలామంది ఎక్కువసేపు కమోడ్కి వెళ్ళినప్పుడు కూర్చోలేరు, పెయిన్ వస్తుంది అంటుంటారు మోషన్కి వెళ్ళే దారిలో, లేకపోతే బ్లీడింగ్ వస్తుందని చెప్తుంటారు. అసలు ఇది ఎలాంటి సమస్య? దీనికి ఏమైనా డయాగ్నోసిస్ ఉందా? దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఓకే, ఇది ఇవాళ రేపు ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న సమస్య అండి. మెయిన్గా దీన్ని మొలలు అని చెప్తారు. మొలలు ఎందుకు వస్తున్నాయంటే మలద్వారం దగ్గర ఉన్నటువంటి వెయిన్స్ స్వెల్ అవ్వడం వల్ల, అంటే వాపుకి గురవ్వడం వలన రావడం అంటూ జరుగుతుంది. ఎందుకు వాపుకి గురవుతాయి అంటే మెయిన్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్, అంటే దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్యలు ఉన్నప్పుడు, ఇండైజెషన్ వల్ల మలబద్ధకం సమస్యలు వచ్చి దాని ద్వారా అతను కమోడ్ మీద ఎక్కువసేపు ముక్కి కూర్చోవాల్సి వస్తుంది, అంటే విచ్ రిక్వైర్డ్ స్ట్రైనింగ్ అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ మొలలు అనేది రావడం జరుగుతుంది. వీటిలలో మ్యాక్సిమం మనము 2 రకాలు చూస్తాం. ఒకటి ఏమిటంటే ఇంటర్నల్ పైల్స్ అని చెప్పడం జరుగుతుంది, ఇంకోటి ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇంటర్నల్ పైల్స్ అంటే మనం లోపల, అంటే రెక్టం లోపల దగ్గర వాపు రావడము, కూర్చునేటప్పుడు కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపించడం. జనరల్గా ఇది పెయిన్లెస్ ఉంటుంది, మనకు కనపడదు, ఫీల్ కూడా అవ్వం, కానీ కొద్దిగా ఏదో మనకి ఏంటంటే ఒక స్వెల్లింగ్ మాదిరి అనిపిస్తుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది, దాని ద్వారా మనకి బ్లీడింగ్ అయ్యే సమస్యలు ఉంటుంది. ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పడం జరుగుతుంది. అది ఏమవుతుందంటే బయటకి కనపడడం, ప్రొజెక్ట్ చేయడం లాంటివి జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పెయిన్ కూడా ఎక్కువగా వస్తుంది, ఇరిటేషన్ కానీ, పెయిన్ కానీ, దురద కానీ, ఇవన్నీ కూడా రావడం అంటూ జరుగుతుంది. మెయిన్గా ఈ 2 ఎక్కువ మనం పైల్స్లో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రొట్రూడింగ్ పైల్స్ అంటాం, అంటే మన ఇంటర్నల్ పైల్సే జారేసి కిందికి వచ్చిన తర్వాత అది ప్రొట్రూడ్ అయిపోయి కిందికి చూడడం లాంటివి జరుగుతుంది. దాన్నే ప్రొట్రూడింగ్ పైల్స్ అంటారు. ఇవి 3 రకాలైనటువంటి పైల్స్ అన్నమాట. అసలు ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయి? అదేనండి, హార్మోన్ కొంతమంది చాలామంది ప్రెగ్నెన్సీలో చూడడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఎందుకు చూస్తామంటే మనం గ్రోయింగ్ ఫీటస్ ఏదైతే ఉంటుందో యూటరస్ మీద భారం పడుతుంది. బరువు పడడం వల్ల ఏమవుతుందంటే బ్లాడర్ మీద ఇబ్బందులు గురవుతుంది. సో ఇండైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ జరుగుతాయి. కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా జరుగుతుంది, అంటే ఓసిపి తీసుకుంటారు. ఓసిపి అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అనమాట. దాని ద్వారా ఏమవుతుంది అంటే మళ్ళీ సేమ్ మనకి మలబద్ధకం సమస్యలు వస్తాయి. ఈ మలబద్ధకం సమస్యలు ప్లస్ స్ట్రైనింగ్ ఇవి గురైనప్పుడు ఇవి రావడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తూ ఉంటారు, మెయిన్గా వైన్ లాంటివి ఇట్లాంటివి కానీ, లేదా కెఫీన్, కాఫీ ఎక్కువ తీసుకునే వాళ్ళు. వీటి వల్ల ఏమవుతుందంటే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. దానికి ఏమవుతుందంటే స్ట్రైనింగ్ ఎక్కువ ముక్కి కూర్చోవాల్సి వస్తుంది, ఎక్కువ టాయిలెట్లో ఎక్కువసేపు గడపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బవెల్ మూమెంట్ రాదనమాట. కొంతమందికి ఏమంటే బవెల్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ విల్ బి హార్డ్, అది క్రాక్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. సో ఇవి రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకొకటి కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని ఏమంటారు క్యాన్సర్ లాంటి కండిషన్స్లో మనం చూస్తాము. లేకపోతే ఏమంటారు కొంతమంది ఎక్కువగా
సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చొని ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసేవాళ్ళు, జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇంకొకరు కానీ ఎక్కువ డ్రైవర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఏమైతే ఎక్కువసేపు కూర్చునడం వల్ల ఎక్సెస్ హీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. కూర్చొని ఉండడం వల్ల డైజెషన్ ప్రాసెస్ డిలే అవుతుంది. డిలే అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మనకి కాన్స్టిపేషన్ సమస్యలు వస్తాయి. దీని ద్వారా మనం ఈ కంప్లైంట్స్ను చూడగలం. ఓకే. ఇంకోటి కొంతమంది పిల్లలు 4 రోజులకి 5 రోజులకి మోషన్కి వెళ్తుంటారు. సో ఇలా వెళ్ళడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? చిన్నపిల్లలు 1 or 2 days నాట్ ఏ బిగ్ థింగ్ అండి, బట్ ఆఫ్టర్ 3 days కూడా మనం ఇంకా అతను పాస్ చేయలేదు, స్టూల్స్ మోషన్కి వెళ్ళట్లేదు చిన్నపిల్లలు అంటే అది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. చూడాలి మనం డైట్లో ఏం పెడుతున్నాము, ఫైబర్ కంటెంట్ ఉన్న డైట్ ఉందా లేదా. ఫైబర్ అంటే పీచ్ ఉన్న డైట్ ఏదైతే మనకు డైజెషన్ని ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుందో, అంటే ప్రోగ్రెస్ చేస్తుందో, ఆ డైజెషన్ ఇంప్రూవ్మెంట్ వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని ద్వారా మనకి ఫ్రీ మోషన్ వచ్చేదానికి హెల్ప్ అవుతుంది. మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకోవడం కానీ, కుకుంబర్ లాంటివి తీసుకోవడం కానీ, బ్రోకలీ కానీ, గ్రీన్ వెజిటబుల్స్ ఏవైనా కానివ్వండి, తర్వాత కొద్దిగా ఫ్యాటీ థింగ్స్ కానీ, గ్లూటెన్ ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్, వీటిలలో ఎక్కువగా ఏముంటుందంటే నిల్వ ఉంచిన పదార్థాల్లో మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోడియం లెవెల్స్ ఉంటాయి, షుగర్ లెవెల్స్ ఉంటాయి. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మనకి బowel మూమెంట్ అనేవి సక్రమంగా జరగవు శరీరంలో. అండ్ ఇవి ఇన్ఫ్యాక్ట్ ఇండైరెక్ట్గా మనకి మోషన్ని ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. ఓకే. అలాగే కొంతమంది పిల్లలు కూడా స్కూల్స్లో కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మోషన్ ఆపుకుంటుంటారు ఆడుకునేటప్పుడు కానీ. సో అది కూడా ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చా? ఆబ్వియస్లీ అండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే అక్కడ స్పింక్టర్ 2 types ఆఫ్ మస్కులేచర్లో ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, సర్క్యులర్ మజిల్స్ అంటాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే మన బowel మూమెంట్స్ని అది రెస్పాండ్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ఇట్లనే ఆపుకుంటూ చేయడం కానీ, లేదా డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఇబ్బందులు గురైనప్పుడు, అంటే చాలా మటుకు మీరు అన్న ప్రకారంగా ఎక్కువసేపు పీరియడ్ బెల్ అయిపోయేంత వరకు వెయిట్ చేయడం కానివ్వండి, 1 hour 45 minutes 2 hours ఇలా ఓడ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ టేర్ జరగడం కూడా సాధ్యపడే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇంకోటి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా చెప్తుంటారు కదా. అవునండి. సో వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్ ఒకేలా ఉంటుందా, వేరే? లేదండి. యాక్చువల్లీ పైల్స్ అనేవి ఏంటంటే స్వెల్లెన్ వెయిన్స్. అక్కడ ఉన్న వెయిన్స్ స్వెల్ అయిపోయి అంటే వాయడం జరగడం వలన మనకి పైల్స్ అనేది రావడం జరుగుతుంది. వీటిలలో టైప్స్ చెప్పాము ఆల్రెడీ ముందు, type 1 type 2 లాగా జరుగుతుంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లాగా. వెరాజ్ దాంట్లో ఎక్కువగా మనము పెయిన్ చూడొచ్చు. ఎక్స్టర్నల్లో పెయిన్ చూస్తాము, ఇంటర్నల్లో పెయిన్ పెద్దగా చూడం. వెరాజ్ ఫిషర్ ఇంకొక కంప్లైంట్ అనమాట. ఫిషర్ అనేది ఇక్కడ మలద్వారం దగ్గర టేర్ అంటే చినగడం లాంటివి జరుగుతుంది. దాని ద్వారా మనకి కంప్లైంట్ అనేది వస్తుంది. దాన్ని యానల్ ఫిషర్ అని చెప్పడం జరుగుతుంది. యానల్ ఫిషర్ ఎందుకు అలా వస్తుంది, ఏం రీజన్ అంటే అక్కడ ఉన్న మస్కులేచర్ అంటే 2 circular మజిల్స్ ఉంటాయి అక్కడ. మన ఏదైతే బowel మూమెంట్స్ని కాపాడుతుందో ఆ బowel మూమెంట్స్ మనము తీసుకుంటున్నటువంటి ఆహారం వలన ఏమవుతుందంటే థికెనింగ్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది. దాని ద్వారా అక్కడ ఒక టేర్ అనేది ఏర్పడుతుంది, చిరగడం లాంటివి జరుగుతుంది. యూజువల్లీ ఏమవుతుందంటే ఫిషర్ లాంటి కంప్లైంట్స్లలో మనం పెయిన్ ఎక్కువగా చూస్తాం. ఫిషర్ లాంటి కంప్లైంట్స్లో పెయిన్ ఎక్కువ చూస్తాం. అంటే మోషన్ వెళ్ళేటప్పుడు, పూప్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా నొప్పి, మంట లాంటివి చూడడం జరుగుతుంది. వీటిలలో చాలా మటుకు కేసెస్ ఇనీషియల్ స్టేజెస్లలో కనుక మనం చూసినట్లయితే కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత సిడ్స్ బాత్ అంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్లో మనం కూర్చొని ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, కొద్దిగా లో ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, ఆల్కహాల్ ఇంటేక్ తగ్గించడం కానివ్వండి, కెఫీన్ ఇంటేక్ తగ్గించడం కానివ్వండి, ఎక్కువ వాటర్ కన్జంప్షన్ తీసుకోవడం కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఈ ఫిషర్ లాంటివి తగ్గించుకోవచ్చు. ఇంకొక కంప్లైంట్ ఉంటుంది వేర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ యానల్ ఫిస్టులా అని చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఒక ప్యాసేజ్ లెక్క ఫామ్ అవుతుంది. ఇంటర్నల్ యానస్ నుంచి ఎక్స్టర్నల్ యానస్ దాకా ఒక ప్యాసేజ్ ద్వారం దాకా ఏర్పడుతుంది. యాక్చువల్లీ యానల్ గ్లాండ్ దగ్గర పైన ఉన్నటువంటి గ్లాండ్స్ అక్కడ ఇన్ఫ్లేమ్ జరిగేసి ఇన్ఫెక్షన్కి గురవుతుంది. దాని ద్వారా ఒక యాప్సెస్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ, విచ్ ఈస్ నోన్ యాజ్ పెరియానల్ యాప్సెస్ ఇన్ఫెక్షన్ అంటాం.
ఆ ఇన్ఫెక్షన్ ద్వారా మనకి ఈ నారో ప్యాసేజ్ అనేది జరగడం జరుగుతుంది. ఇది మనము లాంగ్ స్టాండింగ్ కండిషన్స్లో చూస్తాము, ఎక్కువ డ్రైవర్స్లలో చూస్తాము, ఎక్కువ ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళలో చూస్తాము, ఎక్కువ హీట్ ప్రొడక్షన్, స్మోకింగ్ చేసే వాళ్ళు. ఏమవుతుందంటే వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది, బ్లడ్ సప్లై అనేది సరిగా వెళ్ళదు వాళ్ళకి. దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చి ఈ సమస్యలు రావడం జరుగుతుంది. మెయిన్గా మెయిల్స్లో ఎక్కువ చూస్తాం ఇట్లాంటి కంప్లైంట్స్. ఎందుకంటే వాడు ఏదో ఒక హ్యాబిట్స్తో ముందుకెళ్తూ ఉంటాడు వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారంగా. సో ఆ హ్యాబిట్స్ ద్వారా మనం ఇది కంప్లైంట్ అనేది చూడగలం. ఈ ఫిష్లో కూడా ఏంటంటే పెయిన్తో కూడుకున్నటువంటి విషయం ఉంటుంది. ఇది దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఫిషర్లో మనకు టేర్ మాత్రమే, చిరగడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మనకు ఫిషర్లో ఏం జరుగుతుంది అంటే ఒక నారో ప్యాసేజ్ మాదిరి ఒక ట్రాక్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇవి మెడిసిన్స్తో నయమవుతాయా లేకపోతే సర్జరీ కంపల్సరీ అంటారా వీటికి? లేదండి, హోమియోపతిలో మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఇనీషియల్ స్టేజెస్లో నే కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా మీరు లైఫ్ స్టైల్ మంచిగా లీడ్ చేసుకోవాలి, నలుగురితో పాటుగా అందరూ రెగ్యులర్గా మోషన్ ఎలా వెళ్తారు, ఈ నలుగురు కూర్చున్నప్పుడు డిస్కషన్ హెల్త్ గురించే నడుస్తుంది ఈ మధ్యకాలం. సో ఇలాంటి నామోషి లేకుండా మాట్లాడుకోవడం కానివ్వండి, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా డీటెయిల్గా కేస్ హిస్టరీ అనేది తీసుకోవడం జరగాలి. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం రూట్ కాజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 పేషెంట్స్ వచ్చారు, ఆ 2-3 పేషెంట్స్ అంటే సేమ్ కంప్లైంట్స్ రారు, వివిధమైన కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కంప్లైంట్ ఒకటే, బట్ వాళ్ళకు వచ్చిన కంప్లైంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దాని రూట్ కాజ్ని కనుక్కోవాలి. దేనికి ఒకరికి ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల వస్తుంది, ఒకసారి ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల వస్తుంది, ఇంకొకరి హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తాయి. సో ఏమైంది, ఏం రీజన్ ఏంటి, సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. రూట్ కాజ్ని రిమూవ్ చేస్తేనే మనకి పర్మనెంట్గా సొల్యూషన్ అనేది వస్తుంది. లేదు అంటే ఏదో అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. చాలామంది ఏంటంటే మేము సర్జరీ చేయించుకున్నాం అయినా మళ్ళీ 2-3 monthsకి మళ్ళీ రికవర్ అవుతున్నాయి అని కంప్లైంట్స్ ఇస్తుంటారు. దానికి రీజన్స్ ఏమైనా? ఆబ్వియస్లీ సర్జరీ అంటే అక్కడ ఉన్నది లైగేట్ చేసేసి కట్ చేయడం లాంటివి లేదా టై చేసేయడం లాంటివి జరుగుతుంది. అది ఛాన్సెస్ ఆఫ్ రిపిటేషన్ అగైన్. సో అది పెద్ద రిజల్ట్స్ ఏమి ఉండవండి, రిపిటేషన్ అనేది కామన్గా ఉంటుంది. బట్ హోమియోపతిలో మీకు ఆ కంప్లైంట్ ఉండదు, పూర్తిగా నిర్మూలన అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకి కంపల్సరీ మంచి క్యూర్ అనేది దొరుకుతుంది. ఎంత టైం పడుతుంది అంటారు సార్ దీనికి? హోమియో మెడిసిన్స్ ఎన్నాళ్ళు వాడితే దీనికి పూర్తిగా ఎరాడికేట్ చేయొచ్చు? అది ఏమంటుందంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అండి, ఏజ్ని బట్టి ఉంటుంది, తర్వాత వాళ్ళు చేసే అలవాట్లను బట్టి ఉంటుంది. సో ఇవాళ రేపు ఏంటంటే దెర్ ఈస్ నో ఓన్లీ మెడికేషన్తో క్యూర్ అవ్వదు. మెడికేషన్తో పాటుగా డైట్ అనేది కొద్దిగా ఉంటుంది, తర్వాత ఎక్సర్సైజ్, చిన్న ఎక్సర్సైజ్ మేము చెప్పేవి కొన్ని ఉంటాయి. వీటితో అన్నితో పాటు చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయితే బెటర్? వీళ్ళు పైల్స్ రాకుండా ఒకవేళ వచ్చిన ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి, మెయిన్ ఫస్ట్ థింగ్. ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇవాళ రేపు ఫైబర్ కంటెంట్ అనేది చాలా బాగా దొరుకుతుంది మార్కెట్స్లో. సో బ్రోకలీ కానీ, బార్లీ కానీ, వాటర్ కానీ, కర్డ్ కానీ, బటర్ మిల్క్ కానివ్వండి, ఇంకా మనకి ఫ్రూట్స్ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ ఉన్నాయి, క్యాన్బెర్రీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. ఓన్లీ కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్స్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్. బయట ఎక్కువ ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ చిరుతిండ్లకు అలవాటు పడుతూ ఉన్నారు. సో అలాంటివి తగ్గించాల్సి ఉంటుంది. రిపీటెడ్ ఆయిల్ కన్జంప్షన్, మాటికి రిపీటెడ్గా అదే ఆయిల్ యూస్ చేయడం కానివ్వండి, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్, నిల్వ ఉంచిన పదార్థాలు కానీ, లేదా ఎక్కువ ఫ్యాటీ థింగ్స్, చీజ్, బర్గర్స్, ఇలా ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్తో కూడుకున్నవి తిన్నప్పుడు మనకి కంప్లైంట్స్ అనేవి అపియర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సరే, ఈ యానల్ ఇష్యూస్ మీద ఆడియన్స్, మా వ్యూవర్స్ కొంతమంది క్వశ్చన్స్ పంపించారు, నేను ఒక్కటి అడుగుతాను, మీరు వాటిని క్లారిఫై చేయండి. సుమతి ఇలా అడుగుతున్నారు సార్, వాళ్ళ బాబుకి 8 years అట, ఎక్కువగా మోషన్ ఆపుకుంటూ ఉంటాడట స్కూల్స్లో, అలాగే మోషన్ కూడా 4 రోజులకు 5 రోజులకు ఒకసారి వెళ్తున్నాడట. ఇదేమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చా? ఎలాంటి ఇష్యూ రావచ్చు? దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అబ్బాయి అన్నాడు. ఓకే, సో 4 to 5 days మోషన్ వెళ్ళట్లేదంటే డెఫినెట్లీ అది ప్రాబ్లం అండి. సో కంపల్సరీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది.
సో వాటికంటే ముందుగా మనం ఏం ఇస్తున్నాం బిడ్డలకి అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. డైట్ ఏ విధంగా చూస్తూ ఉన్నాము, వాటర్ మంచిగా టైం టు టైం తీసుకుంటూ ఉన్నాడా, కొద్దిగా ఫైబర్ రిచ్ డైట్ ఏమైనా ఉందా లేదా, సో మనం ఇంటర్వెల్లో లేకపోతే లంచ్ బాక్స్లో మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, సో అవన్నీ ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గ్రోయింగ్ కిడ్ కాబట్టి బయట ఉన్న ఫుడ్ అనేది కూడా అవాయిడ్ చేయాలి. చిరుతిండ్లు కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఎప్పుడైతే మనం బయటకు తీసుకెళ్తామో ఆబ్వియస్లీ అట్రాక్టివ్ ఫ్లేవర్స్ ఉన్న ఫుడ్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో కొన్ని కిడ్స్ అనేవి వాళ్ళకు అలవాటు పడిపోతారు దానికి, ఖచ్చితంగా మాకు అది కావాలి అని మారం చేయడం లాంటివి జరుగుతుంది. సో డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో దిస్ ఇస్ గుడ్ అమ్మా, దిస్ ఇస్ బ్యాడ్, సో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, సో ఇలా తీసుకుంటే మనకి పెయిన్స్ ఉండదు, ఇక్కడ మంచిగా ఇష్యూస్ ఏమి ఉండవు, వాటర్ తీసుకుంటే మనకి మోషన్ అవుతుంది. సో చిన్న కిడ్ కాబట్టి మదర్తో పాటుగా మనం కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. మదర్కి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఏమేమి చేయాలి, కొద్దిగా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోమని చెప్పడము, తర్వాత బ్రోక్లీ, తర్వాత వాటర్, కర్డ్, బటర్ మిల్క్ ఇలాంటివి ఎక్కువగా ఇవ్వడం లాంటివి జరిగేది. స్పైసీ ఫుడ్ కానీ లేకపోతే బయట అమ్ముతున్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అదంతా కంప్లీట్గా స్కిప్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఒకవేళ ఎక్కువ ఫ్యాటీ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా చూసుకుంటున్నారా అది కూడా ఒకసారి అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏమైనా ఎక్కువ తీసుకుంటున్నారా, యూజువలీ మన టేస్ట్ బడ్స్ ఆబ్వియస్లీ మనకు అట్రాక్ట్ అవుతాం ఎనీథింగ్ విచ్ ఈస్ డీప్ ఫ్రైడ్ ఆర్ షాలో ఫ్రైడ్ సంథింగ్ లైక్ దట్. సో నాన్ వెజ్ వెజ్ దెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ బాగా ఈజీగా మన టేస్ట్ బడ్స్ అట్రాక్ట్ అవుతాయి. సో అలాంటివి మనం తీసుకుంటున్నారా అవన్నీ గమనించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నథింగ్ టు వరీ. సో అర్లీగా మనం డయాగ్నోస్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎనీథింగ్ విచ్ ఈజ్ సిమ్టమాటిక్ ఈజ్ ఆల్వేస్ బెటర్, ఎనీథింగ్ విచ్ ఈజ్ ఏసిమ్టమాటిక్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అండి. సో ఇంకోటి సార్, పిల్లల్లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా హోమియోలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయండి? ఉన్నాయండి, మంచి మెడికేషన్స్ ఉన్నాయి. బట్ అదే చెప్తున్నాను కదా, రూట్ కాజ్ అనేది కనుక్కోవాలి. యూజువల్లీ కిడ్స్ అంటే బయట ఫుడ్ అలవాటు అవ్వడం వల్ల తీసుకుంటూ ఉంటారు. సో ఆ కాజ్ని మనం తీసుకొని కొద్దిగా మనం కేస్ స్టడీ అనేది చేసేసి దాన్ని బట్టి ఒక టోటాలిటీకి వచ్చి దాన్ని బట్టి మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా ఏమంటారు మినిమం మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే అతనికి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఓకే, విన్నారు కదమ్మా డాక్టర్ గారు చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు విన్నారు కదమ్మా. మీకు ఏమైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద నెంబర్కి కాల్ చేయండి, మీకు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. సురేష్ ఇలా అడుగుతున్నారు సార్, వాళ్ళ బాబాయ్ లాస్ట్ 15 yearsగా డ్రైవర్గా వర్క్ చేస్తున్నారట. ఓకే, ఆయనకి ఈ మధ్య మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ అవుతుందట మోషన్ దారిలో. సో పెయిన్ కూడా ఉంటుంది. ఇది ఎలాంటి ప్రాబ్లం, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో అడుగు? ఉంటుందండి. యాక్చువల్లీ బై ప్రొఫెషన్ ప్రకారంగా చూసుకుంటే ఆయన డ్రైవర్ అని చెప్పారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, కూర్చొని చేసే జాబ్స్ ఉంటుంది. దానివల్ల ప్రొడక్షన్ ఈ హీట్ ఎక్కువ అయిపోవడం లాంటివి జరుగుతుంది. దాని తర్వాత ఏమంటారు తక్కువ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట. దాని ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే బౌల్ మూమెంట్స్ డిస్టర్బెన్స్ అయిపోయి ఆయనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కోవాల్సి ఉంటుంది. ఆయన కాన్స్టిపేషన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎన్ని నెలల నుంచి ఉన్నది, ఒకవేళ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎన్ని నెలల నుంచి ఉన్నది, ఏమైనా మొక్కవలసి వస్తుందా లేదా మొక్కకుండానే మోషన్ అనేది వస్తూ ఉందా, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎల్స్ వాష్రూమ్ వెళ్ళేటప్పుడు మాత్రమే నొప్పి వస్తుందా, లేదా వెళ్ళిన తర్వాత మంట ఏమైనా ఉంటుందా. బ్లీడింగ్ అండ్ ఆల్ ప్రతి సిచ్యువేషన్లో ప్రతి కండిషన్లో మనం చూడొచ్చు, పైల్స్లో చూడొచ్చు, ఫిషర్లో చూడొచ్చు, ఫిస్టులాలో చూడొచ్చు. బట్ డిఫరెన్షియేషన్ పాయింట్ ఏమన్నా మనం క్లీన్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏమన్నా పైల్ ఏమన్నా టచ్ అవుతా ఉందా, ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ అవుట్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దగ్గరలో ఉన్న హోమియోపతి క్లినిక్కి వెళ్ళేసి అక్కడ ఒకసారి చెక్ చేయించుకుంటే, మనకి ఎగ్జామినేషన్ చేయించుకుంటే మనకు అర్థమవుతుంది వాట్ ఇట్ కెన్ బి అని చెప్పేసి. దాని ప్రకారంగా మనకి రూట్ కాజ్ అనేది కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, నో ఇష్యూస్. అదండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి, డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వెంకటేశ్వర్లట 60 అబోవ్ ఉంటాయట ఈయనకి. ఓకే, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారట. కూర్చుంటే మాత్రం మోషన్కి వెళ్ళే దారిలో పెయిన్గా అనిపిస్తుంది, ఏదో గుచ్చుకుంటున్నట్టు ఫీల్ అవుతుందని చెప్తున్నారు. దీనికి ఏంటి సార్ దీని సొల్యూషన్?
ఓకే, అది పైల్ అవ్వచ్చండి. ఫస్ట్ ఏమవుతుందంటే అతను ఏం చేస్తూ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీ 65 years. కూర్చొని ఉంటే ఒకవేళ డైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అది చూసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అవుతా ఉన్నదా, లేదా ఓన్లీ అక్కడ సర్ఫేస్ మాత్రమే హార్డ్గా ఉందా, ఏదర్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఒకటే ఉందా, లేదా ఎనీథింగ్ అతను మోషన్ వెళ్ళిన తర్వాత వాష్ చేసుకునేటప్పుడు ఎనీథింగ్ ప్రొట్రూడింగ్ అవుట్ ఏమన్నా ఉన్నదా, ఏమైనా టచ్ అవుతా ఉన్నదా, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఉన్నా కూడా ఏమైనా బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇచ్చింగ్ అనేది క్వైట్ కామన్గా వస్తుంది. సో నథింగ్ టు బాదర్ అబౌట్. బట్ ఏంటంటే ఇంకా అదర్ దాన్ దాట్ పెయిన్ ఉందా, పెయిన్లెస్ ఉందా, పైల్స్లో పెయిన్లెస్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంటర్నల్ పైల్ ఏమైనా సస్పెక్ట్ అవుతుందా, లేదు ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రొట్రూడింగ్ అవుట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఎక్స్టర్నల్ పైల్, సో అట్లా ఏమన్నా ఉందా, లేదు అక్కడ ఏమైనా చీలికలు ఉన్నాయా, మలద్వారం పక్కనే ఏమైనా చీలికలు ఉన్నాయా, లేదు ఒక సైడు దాంతో పాటుగా అతనికి ఏమైనా ఫీవర్ కానీ లేదా ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా రిపీటెడ్గా. ఓకే, సో ఇది అనలైజ్ చేసుకోవాల్సి ఉంది. అది ఓన్లీ డాక్టర్కి వెళ్ళి అతను చెప్పిన తర్వాత అతను మొత్తం కేస్ హిస్టరీ తీసుకున్న తర్వాతే మనకి అర్థం అనేది అవుతుంది. ఓకే సార్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సార్ లక్ష్మి ఇలా అడుగుతున్నారు సార్, తను 8th month ప్రెగ్నెంట్ అట తనకి. ఓకే, మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్గా ఉంటుంది, అలాగే బ్లీడింగ్ కూడా అవుతుందని చెప్తున్నారు. ఇది ఎలాంటి సమస్య, ఇది డెలివరీ తర్వాత ఇది నార్మల్సీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఇందాక డిస్కస్ చేసినట్లే యాక్చువల్లీ ఏమవుతుందంటే హీమోరాయిడ్స్లో వన్ ఆఫ్ ద కాజ్ అనేది ప్రెగ్నెన్సీ ద్వారా అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రెగ్నెన్సీలో కూడా మనకి హీమోరాయిడ్స్ని చూడొచ్చు. ఎందుకు వస్తుంది అంటే యాజ్ ద గెస్టేషనల్ ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, మన ఊమ్ పెరిగే కొద్దీ యూటరస్ మీద ఆ బరువు తరువుకి ఇంపాక్ట్ అనేది పడుతుంది. దాని వలన ఏమవుతున్నాయంటే ఆ బవెల్ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవ్వడము, కొద్దిగా తక్కువ టైట్గా జరగడము, దాని ద్వారా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. లేదా ఓసిపి తీసుకుంటూ ఉంటారు చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లలో, అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతాయి అంటే కూడా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయి. ఇలాగే కొన్నిసార్లు మెన్సెస్ అప్పుడు కూడా జరుగుతుంది, అక్కడ ఏమంటారు ఈస్ట్రోజన్ ఫ్లక్చువేషన్ జరుగుతుంది. దాని ద్వారా కూడా వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చి దాని ద్వారా పైల్స్ లేక వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ ప్రెగ్నెన్సీ యూజువలీ వాళ్ళు లాక్సేటివ్స్ ఇస్తారు బికాస్ ఆఫ్ ఏమంటారు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పేసి. ఫర్దర్గా అయితే పైల్ అనేది అట్లాగే కంటిన్యూ అవ్వకపోవచ్చు, పెయిన్ అనేది ఉండొచ్చు, అది డిజాల్వ్ అయిపోతుంది. బట్ కొంతమంది చెప్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ నుంచి నాకు ఈ పైల్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ పైల్స్ ముందుకు కూడా కన్వర్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే తప్ప అది నయం అనేది అవ్వదు. సార్ ఇంకో క్వశ్చన్ సార్, సురేష్ ఇలా అడుగుతున్నారు సార్, 45 years అట, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓకే, రీసెంట్గా చెకప్ చేస్తే పైల్స్ ఉన్నాయని చెప్పారట. తను ఎక్కువగా సిట్టింగ్ జాబ్ చేస్తుంటారు, ఆయనకి ఎక్కువగా అక్కడ మోషన్కి వెళ్ళేదారిలో పెయిన్గా ఉందని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ అయితే పైల్స్ అని చెప్పారట. దీనికి కంపల్సరీ సర్జరీ చేయాలని చెప్తున్నారు. సర్జరీ కాకుండా నేను మెడిసిన్స్తో క్యూర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను. హోమియోపతిలో ఏమైనా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు వితౌట్ సర్జరీనే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్కువసేపు ఇట్లా మీరు అన్నట్లు కూర్చొని చేసే జాబ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే డైజెషన్ తాలూకు ఇష్యూస్ వస్తాయి. స్ట్రైనింగ్ అంటే ఇవాళ రేపు వన్స్ ఇన్ అ వైల్ కొద్దిగా హార్డ్ బోవెల్ మూమెంట్ అనేది క్వైట్ కామన్. కానీ అది ఎప్పుడైతే పర్సిస్టెంట్గా ఉంటుందో, పర్సిస్టెంట్గా అంటే ఎక్కువ రోజుల నుంచి మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తాయో అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కారణం ఏంటి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ఏమైనా ఆల్కహాల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా స్మోకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అవి అనేది కేస్ స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనం మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో డైట్, మెడికేషను, రెండింటితో మనం నయం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒకదానితోనే నయం అనేది అవ్వదండి. ఓన్లీ మెడికేషన్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ డైట్, కొద్దిగా ఫైబర్ రిచ్ డైట్ ఏదైతే ఉంటుందో అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సమస్యను దీర్ఘకాలికంగా పర్మనెంట్గా రిమూవ్ అనేది చేయగలం. ఓకే సురేష్ గారు, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అభిలాష్ ఇలా అడుగుతున్నారు సార్, వాళ్ళ ఫాదర్కి పైల్ సర్జరీ అయిందట లాస్ట్ ఇయర్.
ఇప్పుడు మళ్ళీ బ్లీడింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయన సర్జరీకి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్స్తో క్యూర్ చేసుకోవచ్చా? హోమియోపతిలో నాకు సజెషన్ ఇవ్వండి అన్నాడు. ఓకే సార్, ఇది ఏమవుతుందంటే ఒకసారి పైల్స్ వచ్చినప్పుడు అది మనము పర్మనెంట్గా క్యూర్ చేసుకోలేకపోతే మళ్ళీ రిపిటేషన్ అనేది వాస్తవంగా చూస్తూ ఉంటాం వాడుక దినాలలో. తర్వాత ఏమవుతుందంటే డైట్ మేనేజ్మెంట్ చేయకపోతే మళ్ళీ రీఅపేరెన్స్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీగా రూట్ కాజ్ ఏంటి అనేది కనుక్కొని ఆ రూట్ కాజ్ ప్రకారంగా ఏమైనా పెయిన్ ఉందా, లేదు ఓన్లీ పెయిన్లెస్గానే పైలు ఒకటి ప్రొట్రూడ్ అవుతూ ఉందా, లేదు మోషన్ వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉందా, లేదా ఖచ్చితంగా మొత్తం బ్లీడింగే అవుతూ ఉందా, ఎప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంది, పోస్ట్ బవెల్ మూమెంటా అంటే మోషన్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ముందా, ఇవన్నీ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సర్జరీ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అండి. ఇప్పుడు హోమియోపతిలో మనకి రిజల్ట్స్ ఉన్నాయి. రిపీటెడ్ పైల్స్ కానీ ఏ కంప్లైంట్ కూడా అవ్వకుండా మనకి రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో నియర్ బై ఉన్న హోమియోపతిక్ బ్రాంచెస్లో మనం కన్సల్ట్ అవుతే మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే డీటెయిల్గా కేస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మనకి పర్మనెంట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే సార్, ఫైనల్గా మీరు వ్యూవర్స్కి ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ సమ్మర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్స్ లైక్ టెంకాయ కోకోనట్ వాటర్ కానివ్వండి, సబ్జా వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, కర్డ్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనకి మంచిగా డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. బ్రోకలీ కానీ, స్పినాచ్ కానీ, ఇంకోటి కానీ తీసుకుంటే, బెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్, క్యాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే డైజెషన్ మనకి ఆటోమేటిక్గా మంచిగా సాఫీగా జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనం ముక్కవలసిన అవసరం లేకుండానే మోషన్కి వెళ్ళగానే మనకి ఆ ప్రెషర్ వలన మోషన్ రావాల్సి ఉంటుంది. అంతేకాని మనం స్ట్రైనింగ్ చేయకూడదు. స్ట్రెయిన్ చేసిన కొద్దీ మనకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, వెయిన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, అక్కడ క్రాక్ ఫార్మేషన్ జరగడం కానీ, లేదు అక్కడ ఉన్న మొత్తం ట్రాకే ఫామ్ అవ్వడం కానీ, ఇవన్నీ తాలూకు కంప్లైంట్స్ అనేవి చూడగలం. మెయిన్గా ప్రాసెస్డ్ ఫుడ్, చిరుతిండ్లు, ఫ్యాటీ ఫుడ్, ఇవన్నీ అవాయిడ్ చేయడం జరగాల్సి ఉంటుంది. ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండి మంచి హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ, ఈ సమ్మర్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ డీహైడ్రేట్ అవ్వకుండా ఇవన్నీ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వ్యూవర్స్కి చాలా ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.